ముల్లంగి అలాగే గాజర్ తోటి సాంబార్ చేశాను. గోరు చిక్కుడుకాయ కూర అనమాట, కొత్త కూర. ఒకళ్ళు కామెంట్ రూపంలో అడిగారు అనమాట, సాంబార్ అడిగారు, అలాగే సాంబార్ ఒకళ్ళు అడిగారు, గోరు చిక్కుడుకాయ కూర ఒకళ్ళు అడిగారు అనమాట. వాళ్ళిద్దరిది కలిపి నేను ఒకే వీడియోలో చేశాను. అది కూడా మనం చేసుకున్న సాంబార్ పొడి అలాగే కూర కారం ఉంది కదా, ఆ రెండు వేసి సాంబార్ పొడి వేసి సాంబార్ చేశాను, కూర పొడి వేసి కూర చేశాను. సూపర్ టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఫుల్ వీడియో చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి, ఈ రోజు మన ఇంట్లో దీంతోటే వంట, సాంబార్ పొడి కూర కారం, వీటితో మనం వంట చేసుకుందాము. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మనం అందరం హెల్దీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సులోచన గారు, మీరు అడిగిన రెసిపీ నేను ట్రై చేశానండి. సూపర్గా వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. ఎంత బాగుందంటే మా అమ్మాయికి అస్సలు గోరు చిక్కుడుకాయ అనేది ఇష్టం ఉండదన్నమాట. అలాంటిది తను చాలా బాగా మెచ్చుకుంది. ఒక 2-3 సార్లు గోరు చిక్కుడుకాయ కూరతోటే తిందనమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకుంటారు, నాది గ్యారంటీ. ఎందుకండి, మనం గోరు చిక్కుడుకాయలు సన్నగా తరిగేసుకుని శుభ్రంగా కడిగేసుకుని నేను ఒక దాంట్లో వేసేసుకున్నాను. అలాగే మనకు సాంబార్కి కావాల్సిన ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ముల్లంగి, క్యారెట్, టొమాటోతోటే చేస్తున్నానండి ఈసారి సాంబార్ మాత్రం. ఆ ముక్కలన్నీ పైన ముల్లంగికి గాజర్ ఉంటుంది కదా, ఆ గాజరు దానికి కూడా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు, ఒక టమాటో కట్ చేసుకుని వేసేసుకున్నాను అనమాట. కొద్దిగా పసుపు, ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక చెంబుడు నీళ్లు పోసేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. మీరు ఎంత సాంబార్ చేసుకుంటారో అంత అన్ని నీళ్లు పోసుకోండి. మీకు ఎలా ఇష్టమో ఆ రకంగా కట్ చేసుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుని నీళ్లు పోసుకుని అయితే ఉడికించేసుకోండి. ఇప్పుడు మనం గోరు చిక్కుడుకాయ కూరకి కోసం అని చెప్పి పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ దంచి చేస్తారని చెప్పి సులోచన గారు చెప్పారనమాట. నేను అలాగే ట్రై చేశాను. యాక్చువల్గా నాకు అసలు ముందు తెలియదు ఈ కూర గురించి, ఇప్పుడే నేర్చుకున్నాను. అది హిట్ అయిపోయింది కూర అనమాట. మీరందరూ కూడా చూసి హిట్ చేయండి. అయితే ఇవన్నీ కూడా మనం 1 గంట ముందు శనగపప్పు కూడా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఇవన్నీ వేసుకుని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఇలా మిక్సీలో వేసేసుకోండి. అదే కొంచెం మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకండి, అలా చేసుకుంటే అస్సలు బాగుండదు. ఇలా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందన్నమాట. అలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోరు చిక్కుడుకాయలు కూడా మనం సన్నగా తరుక్కుని పెట్టుకున్నాం కదా, ఇలా సన్నగా తరుక్కుని పెట్టుకుంటే మిక్సీలో వేసుకోవడానికి బాగుంటుంది. కాస్త కచ్చా పచ్చగా నలగాలి కాబట్టి అలా బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కలంటే సరిగ్గా నలగదని నేను అనుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం దానికి ముక్కలకు సరిపడా కొంచెం ఉప్పు వేసి ఇలా అది కూడా ఇలా బరకగానే మిక్సీ వేసుకోండి. ఇట్లా చూసారు కదా, ఇలా వీడియోలో చూసిన విధంగా చూసి అలా వేసుకుని పెట్టుకోండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను నేను. ఇలా తీసేసుకుని పెట్టుకోండి. అయితే నాకు సాంబార్ గురించి కూడా సత్యప్రియ సాంబార్ గురించి అడిగిందనమాట. సాంబార్ పొడి చేశారు కదా, సాంబార్ కూడా చేసి చూపించండి అక్క అని చెప్పి అడిగిందనమాట. సత్యప్రియ, నీకోసం సాంబార్ చేస్తున్నాను. అయితే సాంబార్ ఉడుకుతుంది కదండి, సాంబార్ ముక్కలు దాంట్లో నేను కొబ్బరి వేశాను. చూసారా, నేను కొబ్బరి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మిక్సీలో వేసేసుకుని పౌడర్లా చేసుకుని నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను. అదే తీసుకుని వచ్చి నేను ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాను అనమాట. అలా ఉడుకుతూ ఉంటుంది. ముక్క అయితే ఉడికిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు మనకి అసలైన సాంబార్ పౌడర్ అనమాట. ఈ సాంబారు చేసుకోవడానికి నేను పప్పు ఉడికించుకోలేదు, అలాగే చింతపండు కూడా నానపెట్టుకోలేదు. ఈ సాంబార్ పొడి ఒక్కటి వేస్తే సరిపోతుందండి. మీకు ఎంత కావాలి అనుకున్న కారానికి సరిపడా వేసేసుకోండి పొడి, అంతే సరిపోతుందన్నమాట. అసలు సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. దీంట్లో పప్పు అవసరం లేదు, ఇంకా ఏమి చింతపండు కూడా అవసరం లేదు, బెల్లము వేయక్కర్లేదు. ముక్కలు ఉడికించుకుని
కావలిస్తే కొబ్బరి వేసుకోండి, లేకపోతే కొబ్బరి కూడా లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ పొడిలోనే అన్నీ ఉన్నాయి, మనకి ఇంగువ ఉంది, చింతపండు, బెల్లం అన్నీ ఉన్నాయి కదా, అందుకని అదే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్ సాంబార్ అయిపోతుంది. అయితే సాంబార్ పొడి చేయమని చెప్పి నాకు ఇంకా కొంతమంది కూడా అడిగారండి. వాళ్ళందరూ కూడా కామెంట్ చేశారనమాట. సూర్యకుమారి గారు అడిగారు, లక్ష్మి గారు అడిగారు, వరలక్ష్మి గారు అడిగారు, కామేష్ గారేమో కూరకారాలు చేసి చూపించమని చెప్పారు. ఈ కూరకారాలు, సాంబారు పొడి అన్నీ కూడా ఒకే దాంట్లోనే ఉన్నాయండి. మీరు అందరూ కూడా ఆ వీడియో చూడండి తప్పకుండాను, అందరికీ నచ్చుతుంది. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ అయిపోతుంది వంట చేసుకోవడం అనేది. ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాను. దాని ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి, నిజమండి. అయితే ఇప్పుడు మనం కూరకి ఇలా పోపు వేసుకోవాలి కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మూకుడు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానులేండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత మనం గోరుచిక్కుడుకాయలు ఏదైతే మిక్సీలో వేసుకున్నామో అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత అది అలా ఉడుకుతూ ఉంటుంది. మనం ఇప్పుడు సాంబార్లో కొత్తిమీర వేసుకున్నాను, గమనించారు కదా మీరు. కొత్తిమీర వేసేసుకున్నాను, అది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పక్కన ఈ ప్యాన్ పెట్టేసుకున్నాను. చూడండి, చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకున్నాను, సాంబార్లోకి పోపు కోసం అనమాట. అయితే పోపులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 2-3 కరివేపాకు రెమ్మలైనా సరే దీంట్లో వేసుకోండి. ఆ పోపులో కరివేపాకు వేసుకుంటే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత నేను అది పైన ఇప్పుడు పడింది చూసారా, అది ఏంటనుకుంటున్నారు, నాకు ఇష్టమైన ఇంగువ అనమాట. ఇంగువ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఇంగువ ఈ సాంబార్ పొడిలో ఇంగువ కూడా ఉందండి, అయినా కూడా నాకు పిచ్చి ఎక్కువ కదా ఇంగువ అంటే, అందుకని కొంచెం ఇంగువ పైన వేసుకున్నాను అనమాట. ఈ పోపు అంతా కూడా దీంట్లో వేసేసుకున్నాను. అది ఒక్కసారి ఇలా మరుగుతూ ఉంటుందండి, అసలు ఎంత గుమగుమలాడిపోతుందో. మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. నేనైతే వెల్లుల్లి వేయకుండానే చేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఈ పోపులో వేసేసుకోండి. ఉల్లిపాయలు అయితే వీటితో పాటు ఉడికించేసుకోండి, కూర ముక్కలతో పాటు ఉడికించేసుకుంటే బాగుంటుంది. నేను సామాన్యంగా ఉల్లిపాయలు అయితే వేయకుండానే చేసుకుంటానండి. ఎప్పుడో ఒకసారి వేస్తాను సాంబార్లోను, చాలా వరకు సాంబార్లో ఉల్లిపాయలు లేకుండానే చేసుకుంటా. అయితే ఇప్పుడు మనం కూర అయితే ఒకసారి కలిపేసుకున్నాం కదా, మూత తీసుకుని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ధనియాలు, కొబ్బరి, అలాగే కరివేపాకు, చింతపండు, ఈ శనగపప్పు మిక్సీలో వేసుకున్నాం కదా, బరకగా వేసుకున్నది అదంతా కూడా ఇప్పుడు ఈ కూరలో వేసేసుకోండి. వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోండి, మొత్తం కలిసేంత వరకు. గోరుచిక్కుడుకాయలు, ఈ పప్పు మిక్సీలో వేసుకున్నది అన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోండి. మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం నీళ్ళ చుక్కలు చిలకరించుకుందామండి. ఇలా నీళ్ళు ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. పోసుకుని ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మళ్ళీని ఒక్కసారి రుచి చూసుకుని మూత పెట్టుకుందాంలేండి, ఎందుకంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇంకో చెప్పేశాను కదా, చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట, ఎక్సలెంట్ అనమాట. ఇది ఫస్ట్ టైంకే ఇంత హిట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు అంటే నాకు ఎప్పుడు చూడలేదండి, ఈ కూరని ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఆవిడ మామూలుగా చెప్పారు, సరే ట్రై చేద్దాము అనుకున్నా, ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఈ కూరలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము. అయితే మొత్తం అంతా ఉడికిపోయింది. శనగపప్పు వేసుకున్నాం కదా, శనగపప్పు ఉడికిపోయింది, గోరుచిక్కుడుకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే దీంట్లో ఇంతవరకు కారం అనేది ఏది వేయలేదు, మీరు గమనించారా. పచ్చిమిరపకాయ వేయలేదు, అలాగే ఎండుమిరపకాయ వేయలేదు, కారం అనేది ఏది వేయలేదు. ఎందుకంటే మన దగ్గర కారం ఉంది కదా, కూరకారం. ఆ కూరకారం వేసుకుంటేనే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట, సూపర్గా ఉంటుంది. చెయ్యి అయితే కడుక్కున్నానండి, ఎందుకంటే ఈ కారం ముట్టుకుంటే మళ్ళీ మన అన్నింటికి పనికిరాదని చెప్పి చేతులు కడుక్కోవడం నాకు బాగా అలవాటు అనమాట. అస్తమానం చేతులు కడుగుతూనే ఉంటాను. అలా చేయి కడిగేసుకుని ఈ కారం తీసేసి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకోండి. మీకు కారం ఎంత తినగలుగుతాము అనుకుంటారో అంత కారం వేసేసుకోండి. దీంట్లోని వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసేయండి. అయితే ఈ కూర కారం కూడా ఏం తక్కువేం కాదండి, దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి. చక్కగా మినపప్పు, శనగపప్పు,
అన్నీ వేసి చేసిన కూర కారం అనమాట. మనం నువ్వుపప్పు కూడా వేసుకున్నాం దీంట్లోని. చూసారా చాలా చాలా హెల్దీ అనమాట. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. కూరకారాలు ఈ పొడులు చేసుకుని పెట్టుకుంటే వంట చేయడం చాలా నిమిషంలో పనండి. అసలు వంట రాదు, వంట చేయలేము అనుకున్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని చేసేస్తారనమాట. అంత బాగుంటాయి ఈ పొడులన్నీ చేసుకుని పెట్టుకుంటే. ఇదిగోండి మన కూర అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేద్దాం. 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత తీసి మనం ఈ అట్లకాడతోటి ఇలా మొత్తం చుట్టూ అనేసామే అనుకోండి, ఏదైనా ఒకవేళ అడుగు ఏదైనా పట్టింది అనుకోండి, అదంతా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. అడుగు పట్టుకోడు. నీకు లాస్ట్లో మీకు చూపిస్తా చూడండి ఈ మూకుడు. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇందాక చూసినప్పుడు కాస్త అడుగు పట్టినట్టుంది కదా, ఇప్పుడు చూస్తే మీకే ఆశ్చర్యపోతారు. ఇదిగో చూడండి, చూపిస్తాను మీకు. చూసారా గిన్నెకి అసలు ఏం లేదు, మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. అయితే మనం పక్కన నేను రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను, అన్నం కూడా ఉడికిపోయింది. అవన్నీ ఒక్కొక్క గిన్నె తీసుకొని పక్కన పెట్టేసుకుంటే వంట అయిపోయినట్టే అనమాట. ఇదిగోండి రైస్ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను, సాంబార్ పెట్టేశాను, కూర కూడా పెట్టేశాను. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఈ వంట ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలియకపోయినా చేశాను, చాలా బాగా చేశాను. అడిగారని ఊహించి మరీ చేశాను అనమాట. మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలంటే కూడా కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా నాకు వస్తే ట్రై చేస్తాను. ఇదిగోనండి ఈరోజు మన వంట కంప్లీట్ అయిపోయింది. అయితే వీటిని మనం టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది అనేది టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇది మనం ఈ సాంబార్లో పోపు పెట్టుకున్నాం కదా, నెయ్యి తీసిన స్పూన్ అనమాట. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. 2 స్పూన్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. అదిరిపోయింది, చాలా బాగుంది. అయితే సాంబార్ ఇంకా టేస్ట్గా తాగేస్తారు, అలాగుంటుంది. అదిరిపోయింది, సూపర్ టేస్టీగా ఉంది. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్, క్విక్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది నేను చూపించాను. ఈ సాంబార్ పొడితో సాంబార్ చేసుకోవచ్చు, ఈ కూర పొడితోటి కూర చేసుకోవచ్చు, జీలకర్ర కారంతో వేపుళ్ళు చేసేసుకోవచ్చు, చారు పొడి ఉంది కదా దాంతో చారు పెట్టేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఫుల్ వీడియో అవి పొడులు కారాలు వీడియో ఉందండి, అది కూడా చూడండి. చూసి మీరు కూడా ఎలా ఈజీగా చేసుకోవాలనేది చూసి చేసుకోండి. ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చూసే ముందు లైక్ అయితే ఇవ్వండి. నిజంగా ఏ మాట కామాట చెప్పుకోవాలి, చాలా చాలా బాగుందండి. బాగుంటేనే నేను బాగుందని చెప్తాను, బాగోకపోతే ఖచ్చితంగా బాగాలేదనే చెప్తాను. ఓకేనా? సరే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను.